నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేక హత్య జరిగి 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ రోజుకొక కొత్త విషయం అయితే వెలుగులోకి వస్తూ ఉంది. అయితే తాజాగా ఇదే కేసు విషయమై షర్మిల ఈరోజు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ హత్య నేపథ్యంలో 40 కోట్లు చేతులు మారినట్టు సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఇప్పటికీ అవినాష్ రెడ్డి ఆధారాలు తుడిపేశారు. కొన్ని కాల్ రికార్డ్స్ ఉన్నా కూడా ఆయనపై చెయ్యి వేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డపెట్టుకొని కాపాడుతున్నారు అని చెప్పి ఆవిడైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్నటికి నిన్న ఇదే అంశంపై మరి వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి కూడా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ కొన్ని విషయాలను అయితే ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరి వీటన్నింటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈరోజు కూడా షర్మిల వివేక హత్య గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు. అంటే గతం నుంచి చెప్తున్నా కూడా ఇక్కడ తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్నట్టు రోజుకు ఒక కొత్త విషయం అయితే బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన కాల్ రికార్డ్స్ ఉన్నాయి అవినాష్వి, అలాగే ఆయన సాక్ష్యాధారాలు తుడిపేశారు అని చెప్పి కూడా అందరికీ తెలుసు. అండ్ 40 కోట్లు చేతులు మారాయి అని కూడా ఆవిడ అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఈ తవ్వే కొద్దీ అన్నట్టుగా ఈ కేసులో ఇప్పటికీ అసలు నిజాలు అర్థం కావట్లేదు, అవి అబద్ధాలు అర్థం కావట్లేదు. అంటే అన్నీ తెలిసి కూడా సిబిఐ ఎందుకు ముందుకు రావట్లేదు? ఇదే గొలుసు కట్టు కథ ఇదివరకు వచ్చేవి, గొలుసు కట్టు కథలని నావెల్స్ అని వచ్చేవన్నమాట పూర్వం. అట్లా ఈ డిటెక్టివ్ స్టోరీ ఎలా ఉందంటే ఒక గొలుసు కట్టు డిటెక్టివ్ స్టోరీ ఇది. దీనికి అంతం ఉండదు ఇంకా. బికాజ్ ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఇది ఇలా సాగుతుంది మనకి. మీరు చెప్పినట్టుగా ఇవాళ ఆవిడ అన్నారు 40 కోట్లు చేతులు మారాయి. రవీంద్రనాథ్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ ఇప్పుడు తెలియంది ఎవరికి? అక్కడ అవినాష్ రెడ్డి అమాయకుడు, ఏమీ తెలియదు, అక్కడ అమాయకంగా చూస్తూ ఉన్నాడు అని అన్నారు. కానీ అవినాష్ రెడ్డి ఎందుకు చిన్నపిల్లాడా అని అడిగింది ఆవిడ. అందుకని ఇవాళ సునీత గారు ఒక ఛానల్కి ఇచ్చారు ఇంటర్వ్యూ. సునీతను నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు. మాకు ఫోను వచ్చినప్పుడు అంటే వాళ్ళకి రకరకాలుగా వాళ్ళకు కూడా వెళ్ళాయి. ఇలాగా ఆయన బ్లడ్ వాంతి చేసుకున్నారు, బాత్రూంలో పడిపోయారని చెప్పారు మాకు. కానీ సాక్షిలో మాత్రం ఇలా వచ్చిందని మా ఫ్రెండ్స్ చెప్పారు. సాక్షిలో గుండెపోటని వచ్చిందని. అంటే అంతవరకు ఆవిడకి తెలీదు, బికాజ్ ఆవిడ ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పారు. ఇవాళ సునీత అన్ని చాలా ఓపెన్గా మాట్లాడారు. ఒక 2 గంటలు ఇచ్చారు ఆవిడ ఇంటర్వ్యూ. చూస్తే కనుక అయితే మనకి కళ్ళకు కట్టినట్టు ఆ హత్య ఎలా జరిగింది, వీళ్ళు ఎట్లా మాయం చేశారో అనేది ప్రజలకు పూర్తిగా అవగతం అవుతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఇన్నున్నా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు ఆయన. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సొంత బాబాయ్ పోతే ఆయనలో నిన్న చూస్తారా మీరు ఆయన్ని? ఈ వీటి మీద ఆయనకి బెంగలేదు. ఇప్పుడు డీజీపీ మారిపోయాడు, లేకపోతే సిఎస్ వెళ్ళిపోతాడేమో, నాకు కావాల్సిన వాళ్ళందరూ అధికారులు మారిపోయారు, నన్నేమో కుట్రలు చేస్తున్నారు కేంద్రం, తర్వాత కూటమి నా మీద ఏదో కుట్రలు పన్నుతోంది, నాకేదో చేస్తారు, ఇవి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఇంకా పిచ్చెత్తిపోతుంది. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఓడిపోతా అని తెలిసిపోతుంది ఆయనకి. దీని గురించి ఆలోచిస్తున్నాడు. బికాస్ ఆయనకి ఇంకా ముందుంది. ఇప్పుడు ఏమేమి చేశాడో తెలియదు. స్కాములు మనకి మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఆరోగ్యశ్రీది 1500 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళేమో కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు సిఎస్ రాశాడు కదా, ఇవి ఇవ్వాలి, అవి ఇవ్వాలి, పరిశ్రమల శాఖకి మేము ఇది ఇవ్వాలి, స్కీమ్స్ అంతా మేము ఇంప్లిమెంట్ చేయాలని. వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు అన్నీ నిరాకరించారు. దానికి కూడా చంద్రబాబు కారణం అంటూ ఇవాళ సజ్జల ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఈయనంతా పేదలకి అడ్డుపడతాడు, ఈయన పేదలకి సంక్షేమానికి ఈయన అడ్డుకట్ట వేస్తాడు, చంద్రబాబు నాయుడు వల్లే ఇవాళ ఇది కేంద్ర ఎన్నికల సంఘం వద్దంది అంటాడు. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం ఏంటో ప్రజలకు తెలియాలి. ఇలాగా వీళ్ళు ప్రతిదానికి మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప. ఇవాళ కడపలో ఆవిడ మాట్లాడినప్పుడు ఎవరు మన షర్మిల గారు ఆవిడ చెప్తున్నది ఒకటే, మా బాబాయ్ హత్య సంగతి అందరికీ తెలుసు, 40 కోట్లు చేతులు మారినప్పుడు ఇవి ముందు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా రావాలి కదా. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది, అసలు ఇన్ని సంవత్సరాలు ఏంటి? ఇవాళ అసలు సునీత గారు అదే అంటున్నారు, నా తండ్రి ఎలా చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు నాకు తెలియాలంటుంది ఆవిడ. సహజం కదా. అసలు ఒక మనిషి చచ్చిపోతే ఒక ముఖ్యమంత్రికి బాబాయ్ అవుతాడు, ముఖ్యమంత్రి దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే ఎక్కడైనా ఉంటుందా చరిత్రలో ఇలాంటివి? ఇది అసలు ఎలా తీసుకోవాలి ప్రజలు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక బాబాయ్ని పట్టుకోలేకపోతే ఈయన అసలు ప్రజల్ని ఏమి పరిపాలిస్తాడు? ఈయనకి అసలు ఎందుకు ఓట్లు వేయాలి ప్రజలు? వాళ్ళకి అసలు భద్రత ఏది లెక్కన? ఓ పక్క దోచేసుకున్నాడు అంతా, ఇంకా పైగా సంక్షేమాలు అంటాడు. నా సంక్షేమాలు నమ్మండి, మీరు
ప్రతిపక్షాలు ఇచ్చే సంక్షేమాల గురించి నమ్మకండి, ఆ పథకాలు నమ్మకండి అంటాడు. నిన్నెలా నమ్మాలి? అంటే ప్రతి దాంట్లోనూ మాది విశ్వసనీయత గల పార్టీ, మాట తప్పను మడమ తిప్పనని చెప్తూ ఉంటాడు. నిన్న చూస్తే ఆవిడ సునీతారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ హత్య జరిగినప్పుడు ఏదైతే ఉందో హంతకుడిని పట్టుకోకపోతే ఇది నాకే అవమానం అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత నేను వెళ్ళి అడిగితే అవినాష్ రెడ్డి విషయం ఏంటని అడిగితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, లేదు అంటే నా మీద అయితే నాది ఇది 12వ కేసు అవుతుంది, సిఐడి కేసు, సో ఏం చేయలేమని చెప్పాడు అని చెప్పి. మరి ఇది మాట తప్పడం కాదంటారా? ఆఫ్ కోర్స్ సొంత చెల్లెలంటే ఆస్తి ఇవ్వలేదని చెప్పి నాకు ఎదురు తిరిగింది అని ప్రచారం చేసుకున్నా, అది వరకు ఓకే. కానీ సునీతారెడ్డి గారికి అవకాశం లేదు కదా, ఆవిడ ఎందుకు ఈయన మీద తప్పుడు ప్రచారం చేస్తుంది? ఆవిడకి చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఇవాళ అదే మీరు అన్నదానికే చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే ముందు వాళ్ళు భారతీరెడ్డి పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు భారతీరెడ్డి లైన్లోకి వస్తుంట. ఆవిడని అడిగాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి వస్తాడట. అసలు ఆవిడ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు మాట్లాడలేదట. ఒక్కసారి కలిశాను, అది కూడా నేను రికమెండ్ చేయించుకుంటే వెళ్ళగలిగాను, అతను నాకు ఇవ్వలేదు, మా అమ్మగారి ద్వారానో వాళ్ళ ఎవరి ద్వారానో ఆవిడ చెప్పింది, నేను మాట్లాడగలిగాను. అది కూడా మేము అందరం వెళ్ళేసరికి అక్కడ సజ్జలా ఉన్నాడు, డీజీపీ సజ్జలా, ఇంకెవరున్నారు, మొత్తం 3-4 ఉన్నారు అక్కడ. అంటే ఒక చెల్లెల్ని ఆయన సింగిల్గా కలుసుకోలేడా, ఒక కుటుంబ సభ్యురాల్ని? వీళ్ళు లేకుండా ఆయనకు భయమా ఏమన్నా? అది ఎంత చిత్రం కదా. అసలు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదుట ఆవిడకి. సొంత ఇప్పుడు అన్నగారే కదా, అంటే పెద్దనాన్న కొడుకైనా కూడా అన్నే మనకి రిలేషన్స్ బాగానే ఉంటాయి కదా. అంటే అసలు ఆవిడ చెప్పినట్టుగా అసలు ఏ రకంగా చూసినా ఆవిడకి ఆశ్చర్యంగా ఉంది. ఇంకొకటి అవినాష్ రెడ్డి పేరు చేర్చాలి, ఫస్ట్ ఆ లెటర్లో అవినాష్ రెడ్డి పేరు చేర్చలేదండి ఆవిడ. చేర్చకపోతే అప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అన్నట్ట, నువ్వు ఎవరు అవినాష్ రెడ్డి పేరు చేరిస్తే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని. అదేంటది? వెళ్ళిపోతాడు, నీకెందుకు భయం? అంటే నీ కేసులు అక్కడ అడ్డొస్తాయనా? అంటే ఇక్కడ మీకు అర్థమైందా లింకు? అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే అది జగన్మోహన్ రెడ్డికి ప్రాణాంతకం. బికాజ్ ఈయన కేసులన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయి. అప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళకి సహకరిస్తే ఈయన కేసులన్నీ బయటకు వస్తాయి. అంటే ఎంత లాజిక్ చూడండి ఇక్కడ. ఇది చిన్న విషయం కాదు. దీని మీద అసలు యాక్చువల్గా ఇప్పుడు సిబిఐ దృష్టి పెట్టాలి. అంటే మీకు కొన్ని కేసుల్లో ఒక చిన్న క్లూ కూడా మనకి మొత్తం కుట్రనంతా విప్పుతుందన్నమాట. ఆ రకంగా ఇప్పుడు ఒకళ్ళదొకళ్ళు ఈ ఒక్క డైలాగ్ తోటి ఇటు అవినాష్ రెడ్డిది కానీ అటు జగన్మోహన్ రెడ్డిది కానీ కుట్రలు సిబిఐ బయటకు తీయచ్చు. అయితే మేడం, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబంలో తన సొంత చెల్లికే పరిస్థితి ఇలా ఉంటే మరి బయట వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎవరికైనా ఇలానే జరిగితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు తను ఎలాంటి బాధల్ని, కష్టాలని, అన్ని ఇబ్బందులను ఎదుర్కొని పోరాడుతుంది. ఇంకా సామాన్యులకైతే ఆ పరిస్థితి ఉండదు. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా రేపు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం లేదంటారా? ఎందుకు లేదమ్మా. ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించి ఎవరికైనా దెబ్బ తగిలితే దిక్కుందా? ఒక సామాన్య మానవుడికి ఒక దెబ్బ తగిలితే దిక్కుందా? చిన్న గులకరాయి తగిలితే ఆయన ప్రాణం విలువెల్లాడిపోతుంది. దానికి ఓ పెద్ద కథ చెప్తారు భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు ఇవన్నీ కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గరికి వచ్చి తీరాలి. ఎందుకంటే ఈరోజు రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తిన వేలాడుతున్న కత్తి అది, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. సో దాని మీద ప్రజలు దృష్టి పెట్టకపోతే, దాని గురించి వివరాలు తెలుసుకోకపోతే వాళ్ళ ఆస్తి వాళ్ళది కాదు. నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు కదా, నాకే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి 36 సంవత్సరాలు నా ల్యాండ్ పరిస్థితి నాకు ఇలా ఉంది, నాకు ఇంతవరకు నా పేరున చేసుకోలేకపోయాను మా పేరెంట్స్ చనిపోతే కూడా అని. దానికి ఇవాళ వాళ్ళ సలహాదారు ఒకడు, అంటే తెలంగాణలో ఉండే సలహాదారు ఒకడు నిన్న మీ చేపల చెరువుల కథ చెప్పమంటారా అంటున్నాడు. చేపల చెరువుల కథ చెప్పడం కాదు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాలి ఆ సలహాదారు ఫస్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం తప్పు ఉంది? అప్పుడు ప్రతివాడికి గత చరిత్రలు ఉంటాయి, ప్రతివాడికి కథలు ఉంటాయి. కథలు లేకపోతే గత చరిత్రలు తవ్వడం కాదు, అక్కడ ఉన్న పాయింట్ ఏంటి, ఆయన అది సరిగ్గా ఉందా లేదా, నిజంగా ఆయన ల్యాండ్కి అట్లా అయిందా నువ్వు కనుక్కునే సలహాదారు మాట్లాడాలి. అంతేగాని మీ చేపల చెరువుల కథలు గుట్టు విప్పమంటారా అంటాడేంటి ఆయన ఆ సలహాదారు. అండ్ ఇప్పుడు వరకు మనం ఎన్నో రాజకీయాలను చూసాం, కానీ ఒక అధికార పార్టీ నుంచి సీఎం ఇంటి నుంచి ఒక సొంత ఇంటి మనిషి వచ్చి బయట ప్రజాకోర్టులో న్యాయం అడగటం, ప్రజలు అండగా ఉండాలని కోరడం, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామే మన ఏపీలో. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలంటేనండి, సొంత చెల్లెలకి దిక్కు లేకపోతే, సొంత చెల్లెలకి రక్షణ లేకపోతే ఇంకా మిగతా ప్రజలకి ఏముంటుంది, ముఖ్యంగా మహిళలకి ఏమి రక్షణ ఉంటుంది? ఇది ప్రజలు గుర్తించాలి. ఈ రోజుకి ఒక చెల్లికి న్యాయం జరగలేదు,
ఒక చెల్లిని అన్యాయంగా పంపించేశారు. మరి అలాంటప్పుడు ప్రజలు ఎట్లా ఓటేస్తారు? మీరు ఆలోచించుకుని వేయాలి. బికాజ్ ఇప్పుడు రక్షణ అనేది ఎక్కడొస్తుంది? వాళ్ళకి దిక్కు లేకుండా ఉంది. వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు తిరుగుతున్నారు కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగటమే అది. సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే సంక్షేమాలు ఇచ్చేస్తే ఏదో గడిచిపోతుంది అనుకుంటున్నారు. సంక్షేమాలు ఎంతకాలం ఇస్తాడు? ఇప్పుడు 2 లక్షల చిల్లర ఎంతో చెప్పాడు ఆయన, 3 లక్షల దాకా నేను సంక్షేమాలు ఇస్తున్నానని. మరి దానికి తగ్గట్టు నువ్వు సంపద సృష్టించావా? సంపద సృష్టించకుండా ఎలా ఇస్తావు నువ్వు? అంటే ఇప్పుడు మొత్తం తాకట్టు పెట్టేశాడమ్మా, రేపొద్దున అన్నీ అమ్మేస్తాడు. ఇంకా అప్పుడు మిగతా తర్వాత పరిస్థితి 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుందా అసలు? అది ప్రజలు ఆలోచించాలి. అంటే చెల్లెళ్ళకే ఏమీ న్యాయం చేయలేని వాడు ఇంకా ప్రజలకేం చేస్తాడు? కాబట్టి ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.